ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు మేము ప్రధాన శత్రువుగా భావించట్లేదు, కానీ మేము మా మిత్రుడిగా భావించాలంటే పవన్ కళ్యాణ్ గారు రెండు విషయాలు స్పష్టతనివ్వాలి. ఒకటి, ఎస్సీ వర్గీకరణ అంశం పార్లమెంట్లో ఉన్నది. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చేది లేనిది ప్రకటించాలి, కానీ సామరస్య పరిష్కారం అంటూ ఉండదని, వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు ఎల్లకాలం వ్యతిరేకిస్తారని, కోరుకునే వాళ్ళు వాళ్ళ లక్ష్యానికి ఎప్పుడు చేరుకుంటారో అప్పటి వరకు ఉద్యమాలు ఆపరని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకొని, బయట జరిగే పరిష్కారం ఉండదు, సమస్య పరిష్కారం చట్టసభలు ఉంది కాబట్టి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తామని ప్రకటించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కు ఉన్నది. రెండు, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత కుమారి మాయావతి గారు దేశంలో ప్రధానమంత్రి కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో మాట్లాడాడు. నిజమే, అట్లాంటి ప్రధానమంత్రి క్యాండిడేటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో విశాఖపట్నంలో ఉంది. మరి ఆమెతోటి ఎస్సీ వర్గీకరణ మా ప్రభుత్వం వస్తే చేస్తుందని చెప్పి ఒక ప్రకటన చేయించగలిగితే తప్పకుండా మా నోటా అనే నిర్ణయాన్ని మేము పునఃసమీక్షించుకొని ఈ రెండు విషయాల్లో క్లారిటీ వస్తే ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో మేము మద్దతుమని చెప్పి పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రధానమంత్రి క్యాండిడేట్ తోటి కనుక వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడించగలిగితే ఖచ్చితంగా మా నిర్ణయాన్ని మేము పునఃసమీక్షించుకుంటాం. ఏదైనా సరే మాయావతి గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నప్పుడే ఆమెతో ప్రకటన చేయించాలని మేము కోరుతున్నాం. మా విజ్ఞప్తిని ఈయన స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా మా నోట గుర్తుకే మేము ఖాయం చేసుకుంటామనే విషయం కూడా తెలియజేస్తున్నాం.